హాయ్ అండి, వెల్కమ్ టు కార్ఖానా రుచులు. ఇవి మన ఇంటి రుచులు. ఈరోజు నేను టేస్టీగా ఉండే అటుకుల లడ్డు చేస్తున్నాను. ఇది టేస్టీగా మాత్రమే కాదు, హెల్తీ కూడా. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారు. పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. ముందుగా ఒక కడాయిలో 1 కప్పు అటుకులు తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి క్రిస్పీగా అవడానికి ఒక 3 నిమిషాల పాటు వేపుకుందాం. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు తురిమిన ఎండు కొబ్బరిని వేసి వేపుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాం. అప్పుడే మనకు లడ్డూలు చెడిపోకుండా ఉంటాయి. ఇవి కలర్ మారేదాకా వేపుకుందాం. ఇప్పుడు అటుకులను పౌడర్ చేసుకొని కొబ్బరిలో వేసుకుందాం. ఇప్పుడు బెల్లంని పౌడర్ చేసుకొని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వేసుకొని జీడిపప్పు, ద్రాక్షలు వేపుకుందాం. ఇప్పుడు వేయించుకునే జీడిపప్పు, ద్రాక్షలను కూడా ఇందులో వేసుకుందాం. తడి బెల్లం తీసుకున్నప్పుడు అందులో ఉండే తేమ లడ్డూలు చుట్టడానికి సరిపోతుంది. ఇక్కడ నేను పొడి బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు బైండింగ్ కోసము నెయ్యిని కాచి ఇందులో వేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు వీటిని లడ్డూలు చేసుకుందాము. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో 15 మినిట్స్లో చేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటాయి ఈ లడ్డూలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్నిటినీ లడ్డూలు చుట్టుకొని సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల లడ్డు రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.